ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ఈ దినమున మీ కొరకై అపోస్తలుల కార్యముల గ్రంథములో నుండి ఒక చారిత్రక భాగాన్ని జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. దయచేసి బైబిల్ గ్రంథములు అందరూ తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి బైబిల్ గ్రంథంలో ఉన్నవారు తెరచి చూడవలసినదిగా ప్రేమతో మనవి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ప్రభు తన వాక్య భాగమును దీవించినట్లు తలలో వచ్చితే ప్రార్థన చేస్తుందా. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ప్రభువా, మా జీవిత యాత్రలో మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఈ దినమున మీరు మాట్లాడబోతున్న మీ మాటల ద్వారా మా జీవితాలు వెలిగించబడినట్లు, రక్షణలోనికి రాని వారు రక్షణలోనికి వచ్చినట్లుగా మీ మాటలను మీ ఆత్మ ద్వారా ప్రకటించమని, ఈ సమయంలో మాట్లాడుతున్న మనుషుని, కనబడుతున్న మనుషుని మరుగుపరచి మీరు మహిమ పొందమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప ఉద్యోగస్తుడిగా ఆయనను మనం చూస్తున్నాం. దయచేసి ఈ 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇటలియ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయ్యలో ఉండెను అని చదువుతున్నా. ఇలా ఈ మాట మీరు గమనించండి. ఇటలీ దేశంలో పఠానము అనగా మిలిటరీ వారు ఉండే క్యాంపస్లో, ఆ మిలిటరీలో శతాధిపతి అనగా 100 మంది సిపాయిలకు పైన అధిపతి ఆఫీసర్ గా ఉన్న కొర్నేలి గురించి దేవుడి భాగంలో రాయించాడు. ఆయన పేరు కొర్నేలి అని మనం చదువుతున్నాం. వాస్తవానికి ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడి ఇందులో మన కొరకు దాచి ఉంచాడు. ఈ శతాధిపతి ఎవరు అని మనం గమనిస్తే ఆయన క్రైస్తవుడు కాదు, యూదుడు అంతకంటే కాదు, కానీ ఒక అన్యుడైన వ్యక్తిగా ఆయనను మనం గమనిస్తున్నాం. యేసుని ఎరుగనివాడు, యేసు రక్షణ ఏమిటో తెలియనివాడు, యేసునందు విశ్వాసం ఉంచనివాడు. కానీ ఆయన గురించి చరిత్ర చెప్పే సత్యం ఏమంటే, యూదుల దేవుడు నిజమైన దేవుడు, యూదుల ఆరాధన నిజమైన ఆరాధన అని చెప్పి యూదా మతాన్ని ఈ శతాధిపతి అవలంబించాడు. యూదా మత సంప్రదాయములను ఈ శతాధిపతి అనుసరిస్తున్నాడు. చూడండి, ఈయన జీవితంలో ఉన్న శ్రేష్టమైన మాటలను దేవుడు మన దగ్గరికి తెస్తున్నాడు. ఆయన ఎలాంటి వాడు అని వ్రాయబడిందంటే, కొర్నేలియను భక్తిపరుడొకడు అనే మాట దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, ఈ మాట ఎంత మాధుర్యంగా ఉంది. మిలిటరీలో 100 మంది సిపాయిల పైన ఆఫీసర్ గా ఉన్నవాడు ఈ శతాధిపతి భక్తిపరుడుగా ఉన్నాడు అంటే ఎంత మంచి సాక్ష్యాన్ని మనం చూస్తున్నామో చూడండి. ఈ కొన్నేళ్ల జీవితంలో అతడు భక్తిపరుడుగా ఉన్నాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నా ప్రియులారా, మనం ఉన్న సమాజంలో, మనం ఉన్న పరిస్థితులలో మన సాక్ష్యం ఎలాగుందా? భక్తిపరులుగా ఇతరులు మన గురించి గమనిస్తున్నారా? భక్తిపరులమని ఇతరులు మన గురించి సాక్ష్యం ఇస్తున్నారా? ఈ భాగంలో ఈ అన్యుడైన శతాధిపతి భక్తిపరుడు అని దేవుడు వ్రాయించాడు. ఇదే అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదివినప్పుడు ఒక సోదరిని కూడా మనం చూడగలం. ఆమె ఎవరు? ఆమె గురించి దేవుడు ఏమని వ్రాయించాడో చూడండి. అప్పుడు లూదియను
దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని దేవుడు వ్రాయించాడు. ఈమె పేరు లుదియా. ఈమె జీవితం ఎలాంటిది అంటే దైవ భక్తి గల స్త్రీ అనే మాట మనం చదువుతున్నాం. ఈ సోదరికి ఎంత మంచి సాక్ష్యం అది. ప్రియమైన సోదరిలారా, దైవ భక్తి గల స్త్రీ అని ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తూ సాక్ష్యం ఇస్తున్నారా అండి? ఈ కొన్నేళ్ల జీవితంలో మొదటి అనుభవం ఏంటంటే వ్యక్తిగతంగా అతడు భక్తి పరుడు అని సాక్ష్యం పొందినవాడు. రెండవ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అనే మాట మనం చూస్తున్నాం. అతడు భక్తి పరుడు అని మొదటి వచనంలో మనం చూచాం. రెండవ వచనంలో ఏం చూస్తున్నామంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు అనే మాట మనం చదువుతున్నాం. నిజంగా దేవుని నమ్మేమని చెప్పే మనం, దేవుని ఆరాధించే మనం, మన కుటుంబాల సంగతి మనం ఆలోచన చేస్తే మన కుటుంబంలో ఉన్న వారందరూ ఇలా మన దేవుని యందు భయభక్తులు కలిగిన వారైనా, కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సేవించే కుటుంబాలైనా ఆలోచన చేయండి. మనం నమ్మేము గాని మన కుటుంబంలో మన బిడ్డలు నమ్మారా? మనము నమ్మేము గాని భార్యను నమ్మారా? భార్యను నమ్మేరు గాని భర్తను నమ్మారా? ఇరువురు నమ్మేరు గాని బిడ్డలు నమ్మారా? ఓడిపోతున్నాం మనమే వేళ. దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్న మనం కుటుంబాలుగా ఆయన సేవించలేకపోతున్నా. ఈ అన్ని కుటుంబాన్ని మీరు చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చదువుతున్నా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఎలా ఉంటుందో రెండు వచన భాగాలు మీ జ్ఞాపకానికి తెస్తా. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు దేవుడు యోబును గురించి వ్రాయించిన మాట, ఊదు దేశమునందు యోబు ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుని వాక్యం శ్రమించే అర్థం ఏమిటంటే చెడుతనమును విసర్జించిన వాడుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలా ఈ చెడుతనం అనే పాపాన్ని మీరు విసర్జించిన అనుభవం కలిగి ఉన్నారా? ఈ చెడుతనం అనే పాపాన్ని విడిచిపెట్టిన అనుభవాన్ని మీరు కలిగి ఉన్నారా? రెండవ మాట నేను మీ జ్ఞాపకానికి తెస్తా. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే మహాజ్ఞాని సొలొమోను చెప్తున్నాడు, మనుషులు చెడుతనము నుండి తొలగిపోదురు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరి సోదరుడా, చెడుతనం నుండి తొలగిపోయారా? చెడుతనాన్ని ఇంకా అంటి పెట్టుకుని అలాగే జీవిస్తున్నా? అలాగైతే మీ భక్తి సరైనది కాదు, అలాగైతే మీ మార్గం సరైనది కాదు. దేవుని వాక్యాన్ని చూడండి. ఈ రెండవ వచనంలో శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఈ భాగంలో మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం జ్ఞాపకానికి వస్తుంది. దైవజనుడైన యెహోషువ అంటున్నాడు, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిని సేవిస్తారో నాకు అక్కర్లేదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని యెహోషువ భక్తుడు సెలవిస్తున్నాడు. దైవ వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలా ఈ మాటను బట్టి మనందరం కూడా మన ఇంటి వారందరూ కూడా దేవుని సేవించాలి అనే సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఈ కొన్నేళ్ల జీవితంలో మరొక మాట మనం గమనించుదాం. దయచేసి బైబిల్ గ్రంథాలు చూడండి. 2వ వచనంలోనే అతనికి ఉన్న 3వ లక్షణం, అతడు ప్రజలకు బహుధర్మము చేయువాడు అనే మాట మనం గమనిస్తున్నాం. నిజంగా ఒక మాట తర్వాత ఒక మాట ఈ శతాధిపతి జీవితంలో చూస్తున్నప్పుడు అద్భుతమైన మాటలు కనబడుతున్నాయి. అతడు భక్తిపరుడు, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా గమనిస్తున్నప్పుడు అతడు ప్రజలకు బహుధర్మము చేయువాడు అని చదువుతున్నాం. ఇలా ఎంత మంచి దాన గుణము కలిగిన వాడు మీరు చూడండి. భక్తులు అంటే సరిపోదండి, భక్తులకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలకు బహుధర్మము చేయువాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఎప్పుడైనా మీరు ధర్మాన్ని చేస్తున్నారా? ధర్మ గుణాన్ని మీరు కలిగి ఉన్నారా? ధర్మం చేసే
అలవాటు అసలు మీకుందా? యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆయన ధర్మాన్ని గురించి చాలా చక్కగా తెలియజేశారు. ప్రభు అన్నాడు, నీ కుడి చేతితో చేసినది నీ ఎడమ చేతికి తెలియకూడదు ధర్మము అన్నాడు. అలాగైతే దేవుని పిల్లలు ధర్మము చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు కూడా తన వాక్యములో సెలవిస్తున్నాడు. ఈ శతాధిపతి చూడండి, మామూలు ధర్మం చేయడం ఆయన బహుధర్మము చేయవాడు అని చదువుతున్నా. అంటే వచ్చిన వారికి లేదనకుండా వారి అవసరతను బట్టి వారి అక్కర్ను బట్టి దండిగా ధర్మము చేసే చక్కని గుణాన్ని కలిగి ఉన్నాడు. ఒకవేళ మీరు అనవచ్చు, ఎందుకు ధర్మం చేయాలి, ధర్మం చేస్తే ఉన్నది పోతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ధర్మాన్ని గురించిన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనించినప్పుడు పౌలు ఇలా రాస్తున్నాడు, ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నాడు. ప్రియులారా చూచారా, ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకుడి అంటున్నాడు. దేవుని పిల్లలు వీటిని మరవడానికి వీల్లేదండి, ఎందుకంటే వాటి గొప్పతనం ఎంతో శ్రమించాడు. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తునకు ఇష్టమైన యాగాలు ఏమిటి అంటే ఏదో పెద్ద పెద్ద బలులు కార్యక్రమాలు కాదండి. ఆయన నామములో ఆయన బిడ్డలు ధర్మము చేయుట అనేది దేవునికి ఇష్టమైన యాగము అని దైవ వాక్యములో మనం చూస్తున్నాం. అలాగైతే ప్రియులారా, ఈ వాక్య భాగాలు మనం గమనిస్తున్నప్పుడు ధర్మము చేసే గుణాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలి అనే సత్యాన్ని ఇందులో మనం గమనిస్తున్నాం. మరి శతాధిపతి అయితే ప్రజలకు ఎల్లప్పుడూ బహుధర్మం చేస్తున్నాడు అనే మాట రమ్యమైనదిగా గుర్తిస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన గురించి 2వ వచనంలోనే మరొక మంచి మాట మనం చూస్తాం. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ 4వ అనుభవాన్ని చూడండి. ధర్మం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ప్రార్థన చేసే అనుభవం మీకుందా? ఒకవేళ చేస్తే ఎంతసేపు మీరు చేస్తున్నారు? ఒకవేళ చేస్తే ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తున్నారు? ఒకవేళ ఎన్నిసార్లు చేసినా ఎలా మీరు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన అనేది దేవుని పిల్లలకు ప్రాణవాయువు లాంటిది అని నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నా. ఈ అన్యుడు ఏదో కొంచెం సేపు, ఏదో ఉదయకాలం లేకపోతే రాత్రి వేళ పడుకునేటప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడంటే ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రార్థన చేసే మంచి అలవాటును కలిగి ఉన్నాడు. ఈవేళ కబుర్లు చెప్పుకోవడానికి మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ ప్రార్థనలో గడపడానికి దేవుని పిల్లలు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఈ అన్నిటి ద్వారా దేవుడు మనకు నేర్పుతున్న సత్యం అదే. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయన రోజుకు 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. సరిపోద్దా అన్నిసార్లు అంటే? లూకా సువార్త 18వ అధ్యాయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను అన్నాడు. అంటే దీనికి ఒక సమయం లేదండి, దీనికి ఒక పరిమితి లేదండి. నిత్యము ప్రార్థన అనుభవాన్ని దేవుని పిల్లలు కలిగి ఉండాలి. ఎందుకు ప్రార్థన చేయాలి అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి అనే మాట మనం చదువుతున్నా. మనం ప్రార్థన చేస్తే ప్రభు తన చెవులను మన ప్రార్థన వైపు ఉంచి ఆలకిస్తాడు అనే గంభీరమైన సత్యాన్ని ఈ సమయంలో నేను మీ జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇలాగున కొన్నేలి భక్తిపరుడిగా ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడుగా ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడిగా జీవిస్తూ ఉండగా జరిగిన అద్భుతమైన సందర్భాన్ని 3వ వచనంలో మనం గమనిద్దాం. చూడండి, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్తున్నాడు.
ప్రియులారా, మీరు గమనించండి, యథార్థమైన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అని దేవుని దూత సెలవిచ్చాడు. దేవుని పేరట చేసిన ధర్మ కార్యములన్నీ దేవుని సన్నిధికి చేరువని దూత సెలవిస్తున్నాడు. నిజంగా దేవుని దూత కొర్నేలియుల దర్శనంలో కనబడి నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటే కొర్నేలి ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. ప్రభువా, నా ప్రార్థనలు స్వీకరించావా, నా ధర్మ కార్యములు స్వీకరించావా అని ఆనందపడిపోయి ఉంటాడు. ఇలా మనం కూడా నేర్చుకోవాలి. మన ప్రార్థనలు యథార్థమైనవైతే అవి దేవుని సన్నిధిలో ఉంటాయి. మనం చేసే ధర్మ కార్యములు యథార్థమైనవైతే అవి మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయనే అనుభవాన్ని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కానీ మీరు గమనించాలి, దూత కొర్నేలితో ఏం చెప్పాడు అంటే, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నాడు. కానీ నీవు చేస్తావని చెప్పలేదు. ఇందులోనే ఒక గొప్ప సత్యాన్ని మనం గమనించాలి. కొర్నేలి కార్యాలు దేవుని సన్నిధికి చేరి దేవుని సింహాసనమును కదిలించి దేవదూతల భూలోకానికి దేవుని చేత పంపించేటట్టు చేసినవి. కానీ కొర్నేలి మాత్రం చేరేటట్టుగా కనబడలేదు. ఒకవేళ కొర్నేలి దేవుని సన్నిధికి చేరే పనైతే దూత వాటితో పాటుగా కొర్నేలి పేరు కూడా చెప్పేవాడు. ఇక్కడ కార్యాల గురించే చెప్పాడు, కానీ కొర్నేలి గురించి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా అండి? ఈ సందర్భంలో ఒక పరమ సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. కొర్నేలి జీవితాన్ని మనం జాగ్రత్తగా చదువుతున్నప్పుడు ఎంతకంటే మించిన భక్తుడు లేడు అని అనుకుంటా. ఎందుకంటే సాక్ష్యం భక్తిపరుడు, కుటుంబం భయభక్తులు కలిగినవా, కార్యాలు ప్రజలకు ధర్మం చేస్తాడు, బహుధర్మం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు అక్కడికి చేరడా, పరలోకానికి వెళ్ళడా అంటే దైవవాక్యం చెప్పే సత్యం ఏంటంటే కొర్నేలి కార్యాలు వెళ్తాయి, కానీ కొర్నేలి వెళ్ళలేడు. కారణం ఏంటో తెలుసా అండి? ఇక్కడే ఒక మాట జ్ఞాపకానికి తెస్తాను. దేవుని దూత కొర్నేలితో మాట్లాడుతూ ఏమని చెప్పాడో చూడండి. 5వ వచనం, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అంటున్నాడు. ఏమిటండి ఇది? కొత్త రకమైన మాట. ఇక్కడ దూత కొర్నేలికి చెప్తున్నాడు, నీవు చేయవలసిన పని ఏంటంటే, ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అంటున్నాడు. కొర్నేలి ఒక దైవజనుడున్నాడు, ఆయన పేరు పేతురు, ఆయన యొప్పేలో ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆలస్యం చేయకుండా ఆయనను పిలిపించుకో అంటున్నాడు. అంటే కొర్నేలికి అవసరమైనదేదో ఆ దైవజనుడి ద్వారా దొరుకుతుంది అన్నమాట. కొర్నేలి పొందవలసిన శ్రేష్టమైన మర్మమేదో ఆ పేతురు ద్వారా పొందుతాడు అని దేవుడితో హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి కొర్నేలి ఏం చేశాడో చూద్దాం. 7వ వచనం, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పరివారిలో ఇద్దరిని తన యొక్క ఎల్లప్పుడూ కనిపెట్టుకుని వారిలో భక్తి పరులకు ఒక నాలుగు వారిని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపాడు. దేవుని దూత ఈ మాట చెప్పగానే కొర్నేలి వెంటనే తన పనివారిని దైవజనుడైన పేతురు కొరకు యొప్పేకు పంపుతున్నాడు. ఇందులో నేను మీకు మనం చేసేది ఏంటంటే, ఎందుకు పేతురు రావాలి, ఎందుకు పేతురుని పిలిపించుకోవాలి, పేతురు యొక్క అవసరం ఏమిటి అని మనం గమనిస్తే కొర్నేలికి అన్ని ఉన్నాయి, కానీ అసలు లేదు అని గమనిస్తున్నా. ఏమి లేదు. ఎందుకు దూత పేతురుని పిలిపించమన్నాడు? దూత మాటలే మనం విన్నాం. చూడండి, ఇక్కడే అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. దూత అంటున్నాడు కొర్నేలితో, నీవును నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని దూత శ్రమిస్తున్నాడు. అలాగైతే కొర్నేలికి లేనిదేమిటో, కొర్నేలి ఇంటి వారికి లేనిదేమిటో దూత శ్రమిస్తున్నాడు. అదేమిటంటే, నీవును నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందుదురు. అంటే దీన్ని బట్టి కొర్నేలికి రక్షణ లేదండి, కొర్నేలి ఇంటి వారికి రక్షణ లేదు. భక్తులని సాక్ష్యం ఉంది, భయభక్తులు కలిగిన కుటుంబానికి సాక్ష్యం ఉంది, బహుధర్మం చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు, కానీ రక్షణ లేదు అని గమనిస్తున్నా. దేవుడి వాక్యాన్ని వింటున్న ప్రియులారా, నీవు భక్తుడవా, భక్తురాలవా, నీకు పరలోకం రాదు. ఇంటి వారందరూ భయభక్తులు కలిగిన వారా, పరలోకం నీవు చేరవు. నీవు ఎప్పుడు ధర్మం చేస్తున్నావా, పరలోకం నీవు చేరవు.
పరలోకం నీకు రాదు. ఎందుకో తెలుసా? క్రియల వలన పరలోకం రాదండి. రక్షణ అవసరం. కొర్నేలి అనుకున్నాడు, నేను చేసే క్రియలు బట్టి నేను పరలోకానికి వెళతాను అనుకున్నాడు. కానీ దూత అంటున్నాడు, నీవును నీ ఇంటి వారు ఏ మాటల వలన రక్షణ పొందవలెను అన్నారు. అంటే రక్షణ లేని జీవితము నరకాగ్నికరమైన జీవితం, రక్షణ లేని జీవితము పరలోకానికి చాచని జీవితము. కొర్నేలికి అన్ని ఉన్నాయి, కానీ ఆయనకు ఆయన ఇంటి వారికి రక్షణ లేదు. అందుకే ఇప్పుడు చూడండి, పేతురుని పిలిపించాడు. పేతురు వచ్చి ఆయన శ్రమిస్తున్న మాటలు జ్ఞాపకానికి తెస్తాను. పేతురు వచ్చి యేసు క్రీస్తుని గురించి చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36లో అంటున్నాడు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు కొర్నేలితో చెప్తున్నాడు. అన్యులకైనా యూదులకైనా ఇతరితర ఎవరికైనా సరే యేసు క్రీస్తు అందరికీ ప్రభు అంటూ పేతురు అన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందును చూచెరా. యేసు క్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలి కొర్నేలి. విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ కలుగుతుంది అన్నాడు. ఆ మాటలు వింటూ ఉండగా కొర్నేలి తలలు వచ్చాడు. కొర్నేలి ఇంటి వారు, బంధువులు, స్నేహితులందరూ కూడా, అవును ప్రభువా, నీ నామమందు మేము విశ్వాసం ఉంచుతున్నాం, యేసు నామములో మేము రక్షణ పొందుతున్నాం, పాప క్షమాపణ కలుగుతాయి ప్రభువా అని చెప్పి పేతురు మాటల ద్వారా ఆ దినమున వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, పాప క్షమాపణ పొందారు, ఆయన బిడ్డలుగా మార్చబడ్డారు. నిజమైన రక్షణ, నిజమైన ఆత్మశాంతి, పరలోక రాజ్య భాగ్యాన్ని కొర్నేలి కుటుంబం పొందారు. తర్వాత బాప్తిస్వం కూడా పొందారు. భక్తులారా, ప్రార్థన చేసేవారా, ధర్మాలు చేసేవారా, నీ ధర్మాలు ప్రార్థనలు వెళ్ళవచ్చు పరలోకానికి, నీవు మాత్రం వెళ్ళమని గమనించాలి. ఎందుకో తెలుసా? నేడే రక్షణ పొందాలి. రక్షణే పరలోకానికి మార్గము, అవకాశం కనుక రక్షణ పొందని ఎడలా శిక్ష అనుభవిస్తారు కనుక కొర్నేలి వలె రక్షణ పొంది ధన్యులు కావాల్సిందిగా ప్రభు పేరకు నేను మనవి చేస్తున్నా. తలలు వంచితే ప్రార్థన చేస్తున్నా. దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రం. కొర్నేలి జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. కార్యాలు ఎన్నో మంచి ఉన్నవి, కానీ రక్షణ లేదు. మీ దూత ద్వారా మీరు హెచ్చరిక చేసినప్పుడు పేతురు మాటల ద్వారా పాప క్షమాపణ పొంది మీ నామమందు విశ్వాసం నుంచి కొర్నేలి కుటుంబీకులందరూ రక్షణ పొందారు. వాక్యం వెనుకలు కూడా ఇంకా ఎవరు రక్షణ పొందకుండా నామకార్థ క్రైస్తవంలో ఆచారంలో ఉన్నారు. వారితో మాట్లాడి వారికి కూడా మీ రక్షణ భాగ్యమును కలిగించుమని ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క అనంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదా